గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ పట్టణంలో సందడి వాతావరణంలో జరిగిన సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ. వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, యువత. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా సైకిల్ తొక్కిన ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే వెరిగండ్ల రాము దంపతులు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఈగల్ టీం ఐజీ రవికృష్ణ. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఐజీ. గుడివాడలో ఐజీ రవికృష్ణ ప్రెస్ మీట్. తుఫాన్ సమీపిస్తున్న వేళ గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే వెరిగండ్ల రాము. నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ధాన్యపు గింజ కొనుగోలు చేయించే బాధ్యత నాదంటూ ప్రకటించిన ఎమ్మెల్యే. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ ఆదివారం ఉదయం గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, యువతతో కలిసి ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దంపతులు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలాపురం రంగప్రసాద్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, వేలాదిగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు. మూడు టీంలు సంయుక్తంగా చేస్తున్నాయండి. ఇంతమంది అత్యంత మహారాజులు మన సో ఈగిల్ టీం 1972 కి మీరు రిపోర్ట్ చేయండి. మీకు ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నట్టు కనుక తెలిస్తే ఈగిల్ టీం 1972 టోల్ ఫ్రీ నెంబర్. అందరూ I request Shastri Upadhyaya Garu to present oral compliment. శ్రీమతి శివదా గారు, ఎమ్మెల్యే రాము గారు ఇప్పుడు మన శాంతిని ఉద్దేశించి పావులను వదులుతున్నారు. సెరిమోనియల్ పీచియన్స్ రిలీజ్. ఎస్పీ గారు ఇంకా అనేక మంది పెద్దలు వచ్చారు. మీరందరూ కూడా చక్కగా అందరికీ గుడ్ మార్నింగ్. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం ఇక్కడ ఒక దగ్గర ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చి ఇంత ఎంతూజియాస్టిక్ ఇక్కడ ఉండడం అనేది
అమ్మాయిలు, అరే అమ్మాయిల సౌండ్ బాగుంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఆసం. అరే అబ్బాయిలు ఓడిపోతున్నారా? అబ్బాయిలు నేను అట్లా అమ్మాయిలు చూడండి. అమ్మాయి చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. ఏంటి వాట్ ఈస్ దిస్ ఈవెంట్? డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. కమాన్, ఒక్క అరుపుకి డ్రగ్స్ అమ్మాలంటే గుడివాళ్ళ భయపడాలి. మీరే భవిష్యత్తు, మీరే తీసేయాలి. చెప్పరా? కమాన్, ఒక్కసారి హే అంటాం. హే ఒక్కొక్కరికి డ్రగ్స్ అమ్మాలంటే భయం వేయాలి. మీకెక్కడ డ్రగ్స్ కనపడినా కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి. మనం డ్రగ్స్ మీద రాష్ట్రంలో అతి పెద్ద ఈవెంట్ ఇది. అదంతా మీరే సాధ్యం. మీ వల్ల అయింది. గర్ల్స్ ఇది కాంపిటీషన్ కాదు, ఒకరినొకరు చేసుకోవద్దు. ఓకే, డ్రగ్స్ రిపోర్ట్ చేస్తానికి నెంబర్ ఎంత తెలుసా? హలో అబ్బాయిలు నీరసంగా ఉన్నారు. ఇంకా అమ్మాయిలు డ్రగ్స్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి? 1972 1972 అది అక్కడ రిపోర్ట్ చేద్దాం. మళ్ళీ ఎవరు డ్రగ్స్ అనేది పట్టుకోకుండా అంటే ఓకేనా? గౌరవ జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం చేపడుతుంది. ఈ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ ద్వారా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు గుడివాడ వేదిక కావడం, అదేవిధంగా గుడివాడ చిన్నారులందరూ సైకిల్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంతా కూడా. అదేవిధంగా మనం అందరం కూడా ఈ పిల్లలందరూ కూడా సైకిల్ తొక్కడానికి రెడీ అయ్యారు కాబట్టి ఒక 2 విషయాలు మాత్రమే చెప్తాను, ఎక్కువ విషయాలు కాకుండా. ఇటీవల ఈ ఈగల్ అనే వ్యవస్థను పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము సెంట్రల్ ప్రిజన్స్ కూడా విజిట్ చేస్తున్నాం. సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు దాంట్లో మేము ఒక విద్యార్థిని చూసాం. ఆ విద్యార్థి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి తర్వాత చెడు స్నేహాలకు అలవాటు పడి ఈరోజు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది గంజాయి కేసులో. ఆ రోజు మాకు అనిపించింది, ఆ అబ్బాయితో నేను కనీసం ఒక 30 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు, ఈ చట్టం ఎంత కఠినంగా ఉంటుందో తెలియని చెప్పేసి. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలందరూ కూడా ప్రపంచంలో 2 ఉంటాయమ్మా. అందరూ కూడా మంచి చెడు, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు అంటే ఇంకా ఈరోజు మనం చేస్తున్నాం సైక్లింగ్, అదేవిధంగా ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాల మంచి అలవాట్లు. చెడు అలవాట్లు అంటే ఈ డ్రగ్స్, ఇటువంటివన్నీ కూడా చెడు అలవాట్లు. మంచి అలవాట్లు మనం వెళ్తే ఇంకా జీవితం బాగుపడుతుంది. మా చిన్నప్పుడు మా మాస్టర్లు అందరూ కూడా స్కౌట్స్, ఎంసీసీ, ఎన్ఎస్ఎస్ వీటిలో జాయిన్ చేశారు వాళ్ళందరినీ కూడా. అలాగే మంచి అలవాట్లు వైపు వెళ్తే ఇంకా మీ జీవితంలో మంచిగా ఉంటారు. ఇదంతా కూడా అందరూ గమనించాలని కోరుతున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల మేము ఒక గ్యాంగ్ని మేము పట్టుకున్నప్పుడు ఒక మెత్తనే డ్రగ్ని మేము పట్టుకున్నాం. మన వంతు ప్రయత్నంగా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం, అట్లాగే ఐఎంఏ గుడివాడ సైకిల్ క్లబ్ సహకారంతో ఈరోజు బ్రహ్మాండమైన 10 కిలోమీటర్స్
మారథాన్ని, సైకిల్ మారథాన్ని ఈరోజు చేసుకుంటా ఉన్నాం. ఇదంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ అనేది ఉండకూడదు, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తుని మనం బాగు చేయాలనేటువంటి నినాదంతో చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వెనుగంటి రాము గారు మరి ఆయన యొక్క చొరవతో ఈ రోజున ఇంతటి ఘనమైనటువంటి ప్రోగ్రామ్ ని మన గుడివాడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఐజీ గారు, ఈగిల్ టీం ఐజీ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు, అట్లాగే ఈగిల్ టీం ఎస్పీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు వచ్చారు. మీరందరూ కూడా చక్కగా క్రమశిక్షణతో ఈ మ్యారథాన్ లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఒకళ్ళొకళ్ళు క్రాస్ చేయకుండా, మీరు ఒకళ్ళొకళ్ళు తోసుకోకుండా చక్కగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డ్రగ్స్ విక్రయించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ హెచ్చరించారు. గుడివాడ పర్యటనలో ఉన్న ఐజీ రవికృష్ణ ఎన్టీఆర్ స్టేడియం కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన, వినియోగిస్తున్న వారి సమాచారంలో టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమకు అందించాలని ఆయన ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 34,000 కేజీల గంజా ఈ సంవత్సరం పట్టుకోవడం జరిగింది. సుమారుగా 1400 కేసులు నమోదు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరం 18,336 అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆపరేషన్ చైతన్యం ద్వారా సుమారుగా 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం చేసింది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ 2 కోట్ల మొక్కలు, శాప్లింగ్స్. మనకి ఏంటంటే ఈ గంజాయి పండకూడదని చెప్పేసి అక్కడ రైతులందరికీ కూడా ప్రత్యేకంగా 21 రకాల సీడ్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మార్పు వచ్చింది గ్రామాల్లోని. అదేవిధంగా గ్రామస్తులు కూడా చెప్తున్నాం, అల్లూరి సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైన నేల. అల్లూరి సీతారామరాజు గారు మన్యం దొర, ఆయన ఆ నేల కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి నేలకి గతంలో గంజాయి తెగులు పట్టుకుంది. దాన్ని వదలగొట్టడం కోసం ప్రతి గిరిజన తమ్ముడు, చెల్లి కలిసి రావాలని చేసి మేము విజ్ఞప్తి చేసాం. ఈ కార్యక్రమంలో గిరిజన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కూడా ప్రత్యేకంగా వస్తున్నారు, వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు. వాళ్ళందరూ రావడం వల్ల ఈ కార్యక్రమం సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు పూర్తిగా నష్టపోయింది. అలవాట్ల వల్ల మన జీవితం నాశనం అవుద్ది. భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, పాస్పోర్ట్లు రావు, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ మధ్యన 360 డిగ్రీ చేస్తున్నారు. భవిష్యత్తు మొత్తం శూన్యం అయిపోతుంది. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి పనిచేయాలని ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఈ సొల్యూషన్ టైప్ సంబంధించి కానీ బోనఫిక్స్ కానీ చాలా చీప్ రేట్ వస్తున్నాయి, కిక్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మన చాలా మంది చిల్డ్రన్ దాన్ని చేస్తున్నారు సార్. అది కూడా రిమూవ్ చేయడానికి, దానికి కూడా మనం ఎక్కడైనా సరే సమాచారం ఉంటే 1970 ఇవ్వాలని కోరుతున్నాం మేము. అదేవిధంగా దొరుకుతాయి కానీ అటువంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు మాకు తెలిస్తే మేము ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్లు పంపిస్తాం. తల్లిదండ్రులు కూడా కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆ పిల్లల్ని మేము డీఅడిక్షన్ పంపిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని తల్లులందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇంకా ఎక్కడైనా మీకు అనుమానం వచ్చినప్పుడు, మీ పిల్లలు అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు, లేదంటే రూమ్లో ఎక్కువ గడుపుతున్నారు, బాత్రూమ్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, వింత ప్రవర్తన ఉంది, దయచేసి వాళ్ళు లేని సమయంలో వాళ్ళ రూమ్ చెక్ చేయండి, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. ఎక్కడైనా పౌడర్ కానీ, వీడ్ కానీ ఎటువంటి అనుమానాస్పద మెటీరియల్ దొరికినా 197 నుండి సమాచారం ఇవ్వండి. దీనివల్ల మాకు చాలా, మేము ముందుగానే వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ అలవాటు పడిన తర్వాత వాళ్ళు బయట తీసుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి డ్రగ్ చైన్లో కొత్త వాళ్ళు యాడ్ అవ్వకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనం రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా కలిసికట్టుగా ఈ మహమ్మారి మీద యుద్ధం చేయాలని నేను కోరుతున్నాను. తుఫాను విపత్తు సమీపిస్తున్న తరుణాన రైతాంగం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదని, రైతుల్లో ఆందోళన చెందవద్దని లేదని ఆయన భరోసా ఇచ్చారు.
గుడివాడ రూరల్ మండలం రామన్నపూడి పరిసర గ్రామాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని కూటమి నేతలతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము నిర్వహించారు. పర్యటనలో రైతులు చెప్పిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్ల దృష్టికి ఎమ్మెల్యే రాము ఫోన్ ద్వారా తెలియజేశారు. ధాన్యం తరలించే లారీలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం వల్లే కలిగే ఇబ్బందులు, ఇతర జిల్లాల్లో ధాన్యం విక్రయించుకోవడానికి తలెత్తిన సమస్యలను ఎమ్మెల్యే రాము, కలెక్టర్ జేసీల దృష్టికి తీసుకెళ్లారు. రైతాంగ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారని, ఇతర జిల్లాలో ధాన్యం విక్రయించుకునే వెసులుబాటుతో పాటుగా లారీల జియో ట్యాగింగ్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని రైతులకు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటరగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసిమురళి, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు. మరి ఫార్మర్ లోడ్ చేసేటప్పుడు మనం చూడం కదా సార్, అది ప్రాబ్లం అవుతుంది సార్. మాక్సిమం ఉంటుంది సార్. అందరు టార్పాలిన్లు అన్ని కూడా పెట్టుకుని రెడీగా ఉండమని చెప్పండి. ఎవరిని మూసుకోకుండా బేసిక్ గా సాధ్యమైనంత వరకు రేపు సాయంత్రం వీళ్ళు ఇంకెవరు రాలేదా అక్కడి నుంచి ఇటు దీని నుంచి వాళ్ళు సాయంత్రం ఇప్పుడు జీపీఎస్ లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన అందరితోనూ సరే అంటే జీపీఎస్ రాదు ఎక్కడైనా దొరుకుతుంది కానండి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చి వెహికల్ తీసుకుని ఇక్కడ తీసుకుని వెళ్ళాలంటే యాడ్ నుంచి పాసిబుల్ ఉంటుంది. అలాగే కానీ వర్కౌట్ అవ్వద్దు. ఓకే సరే సరే అండి. ఓకే. గుడివాడ మాంటిసోరి పాఠశాలలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుడివాడ బాలోత్సవం రెండో రోజు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. బాలోత్సవానికి సహకరించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు బాలోత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సనక సుబ్బారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మీద స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొన్నారు. అమ్మా సార్ ఆ గ్రూప్ లో పెడతారులేండి. బాలోత్సవంలో భాగంగా ఈ 30వ తారీఖున
ఈ రెండో రోజు ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి ఈ బాలోత్సవంలో ఈ రోజున దాదాపు ఒక 1000 మంది పిల్లలు పార్టిసిపెంట్సే 1000 మంది మరి పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకము. మరి ఈరోజు రంగోలీ కార్యక్రమాలు, మరి నృత్య ప్రదర్శనలు, ఫోక్ డ్యాన్స్ మరియు క్లాసికల్ డ్యాన్సు, ఈ కార్యక్రమాలన్నీ అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మరి మాకు ఎంతో ప్రోత్సాహిస్తున్నటువంటి జడ్జెస్ అందరూ మరి వచ్చి వాళ్ళు నిష్పక్షపాతంగాను అందరూ చక్కగా న్యాయ నిర్ణేతలే కాదు, మా కార్యవర్గం కూడా ఇందులో పూర్తి ఇన్వాల్వ్మెంట్తో మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు మరి చాలా వారందరినీ అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలని మరలా త్వరలోనే మరి ఇంకొక కార్యక్రమం చేస్తాం. ఈరోజు 3 గంటలకు మరి వీళ్ళ గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పిల్లవాడికి అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్స్ కూడా పార్టిసిపెంట్స్ మెమెంటో ఇవ్వబడుతుంది. కాబట్టి పిల్లలందరూ ఎంతో ఆనందం ఉత్సాహంగా ఉన్నారు. నిజంగానే ఇక్కడ పండుగ వాతావరణాన్ని నెలకొల్పబడింది. బాలోత్సవంలో రెండో రోజున అనేక మంది పిల్లలు గుడివాడ పట్టణంలో మాంటిసోరిలో పాల్గొని చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. ఈ బాలోత్సవ కమిటీ ఫౌండర్ సంకా సుబ్బారావు గారు, కోగండ ఆంజలి గారు మరియు అనేక మంది పెద్దల సహకారంతో ఈ రోజున దిగ్విజయంగా రెండో రోజున జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది జడ్జెస్ నిష్పక్షపాతంగా పాల్గొన్నారు. అలాగే 1000 మంది పిల్లలు చాలా చాకచక్యంగా డ్యాన్సులు, రంగోలీ పోటీలు, అనేక రకాలైన నృత్య ప్రదర్శనలు చేస్తా అందరినీ ఆహ్లాదపరుస్తున్నారు. వారి యొక్క మానసిక వికాసానికి, బుద్ధి కౌశల్యకి ఈ బాలోత్సవాలు బాగా పనికొస్తాయి. మొట్టమొదటిసారి గుడివాడలో ఏర్పాటు చేసినా కానీ చాలా బాగా ఏర్పాటు చేస్తూ అందరినీ కన్వీనింగ్ పిల్లలందరినీ ఒక చోట కూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలల దినోత్సవం ఇంత వేడుగ్గా ఇలా జరుగుద్దని నేను ఎప్పుడు ఊహించలేదు. మరి గవర్నర్ గారు సుబ్బారావు గారి రమ్మని పిలవంగానే ఏంటో అనుకున్నా. నేను నిన్న మిస్ అయిపోయాను. ఈరోజు సంక్రాంతి ఇంకా 2 నెలలు ఉంది. ఈరోజు సంక్రాంతి చూపించారు మాకు గవర్నర్ గారు. ఎందుకంటే ఇంత సంబరం, ఇంత వేడుగ్గా, ఇంత బాలలు ఇంత కలర్ఫుల్గా ఎట్లా ఉన్నారంటే పిల్లలు అసలు చూడడానికి 2 కళ్ళు కాదు 1000 కళ్ళైనా చాలవు. ఈరోజే అప్పుడెప్పుడో కాదు సంక్రాంతి, ఈరోజే సంక్రాంతి లాగా నేను భావించుకుంటున్నాను. నాకు మరి అవకాశం ఇచ్చినందుకు సుబ్బారావు గారు గవర్నర్ గారైనా నేను నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాలోత్సవ సందర్భంగా మా గవర్నర్ గారైన సంకా సుబ్బారావు గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆయన ఆధ్వర్యంలో జరిపిస్తున్నారండి. చాలా సంతోషదాయకము. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయనకి మేము వినండి, మేము ఉన్నాం సార్, మీరు ముందుకు వెళ్ళండి అని మేము ధైర్యం ఇస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ సాహితీవేత్త సిఆర్ దాసు జయంతి కార్యక్రమాన్ని గుడివాడ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో సాహితీ స్రవంతి ఉపాధ్యక్షురాలు చోడవరపు రూప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డైట్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంజనేయులకు సిఆర్ దాస్ పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి అధ్యక్షుడు లంకా సురేంద్ర, సహాయ కార్యదర్శి వికే కిషోర్ మరియు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. విషయాలతో సత్కరిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఎంబీజీ ఆంజనేయులు గారికి మనందరం కూడా మరొకసారి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. పుత్రరత్నం మీరు విద్యుత్ ధర్మ నిర్వహణ దీక్షాధ్యక్షులు. 9వ ఏట నుండి హరికడలు చెప్పుతూ అందరికీ సిఆర్ దాసు గారి జన్మదినం సందర్భంగా దాసు గారి పురస్కారం అందజేసినటువంటి రూప అండ్ పార్టీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీరందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పిస్తూ, దాసు గారు నాకు బాగా పరిచయమే. ఎందుకంటే 2005 నుంచి పరిచయం. చక్కగా కార్యక్రమాలు నాతో భారతీయ సమితికి పాంప్లెట్ వేశారు ఆయన. పలానా రోజు నీ కార్యక్రమం అని పాంప్లెట్, ఇక తర్వాత ఇంకా ఎక్కడ చూడలేదు మనం. అంత అంకిత భావం అన్నమాట. అలా చేసి ఒకసారి నేను కూడా లాగించుకున్నాను.
తప్పదు. ఇవాళ మీరెవరు లాగటానికి అవకాశం లేనంత ఎత్తులో ఉన్నాయి ఇవాళ, ఎందుకంటే అది బాగా కిందకుంది. ఇది లాగాలంటే చాలా కష్టం. మీరు ఒంగుని నానా యాత్ర పడితే కానీ లాగలేదు, అదనమాట. తర్వాత ఈ బట్టలు వేసుకోవడంలో కూడా దాసుగారి స్ఫూర్తి. దాసుగారి ఆయన కూడా ఇలాగే ఉండేవాడు, పైజమా వేసేవారు, లాల్చి వేసేవారు అనమాట. ఏదైనా ఆయన చూసి బాగా మనం నేర్చుకోవాల్సింది అంకిత భావం. ఏదైనా ఒక పని చేపట్టామంటే అంకే కార్డులు ఎవరు రాస్తారండి? అంత శ్రమ కోర్చి కార్డులు రాసి దాన్ని మళ్ళీ పోస్టులు వేసి ఇదంతారనమాట. అలా ఆ మహానుభావుడు చక్కని పిల్లలకు పనికొచ్చేటువంటి కవిత్వం. మేము మరి వర్క్షాప్ పెట్టి అన్నప్పుడు మన రాఘవాచారి గారు కూడా తెలుసు, దాంట్లో ప్రముఖ భాగస్వామి కూడా, కృష్ణా తరంగాలని. అలాంటి అవన్నీ పిల్లల పత్రికలో కావాల్సినటువంటి డైట్లు చేసాం. 6974 పేజీలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ 4 భాషల్లో కవిత్వాన్ని వెలయించారు మన ఉపాధ్యాయులు. ఎంత మంచి అంకిత భావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా దాసు గారు ఆయన పేర వాళ్ళ అవార్డు ఇవ్వడం అనేది నాకు ఒక వరమే. కానీ నేను రూపా రాగానే అమ్మ అస్తమిస్తే సూర్యుడు, మేము మధ్యంతన భానులు ఉన్నారు కొంతమంది, అలాగే ఉదయిస్తున్న సూర్యులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ప్రేరణగా ఉంటుంది. మాకు ఇచ్చిన ఏముంది, పైగా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, థర్డ్ ఇన్నింగ్స్ ఆడతానని అనుకోలేదు, కానీ తప్పలా థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఈ 4 నెలల తర్వాత థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. ఇవాళ అక్కడ బాలోత్సవంలో పాట కూడా పాడి రాసి పాడమన్నారు వాళ్ళు. ఏదో మొత్తానికి కింద మీద పడి రాశానులేండి, నేను బాగా రాయలేను. అంటే పిల్లల కోసం అయితే రాసాం. ఈ అమ్మాయి ఏముందంటే, మా నాన్నగారు పిల్లల కోసం పాడేవాళ్ళు, మీరు కూడా పిల్లల కోసం పాడతారో తెలుసు అని అంటే అట్లాగేలమ్మా అన్నాను. నాన్నగారు జయంతి పురస్కారం. నాన్నగారు ఎన్నో సేవలు గుడివాడలో చేశారు. ఆయన కూతురుగా నేను పుట్టడం చాలా అదృష్టం. అమ్మా నాన్నలకి ఎంతో రుణపడి ఉంటాను నేను. ఈ నాన్నగారు ప్రతి చిన్న విషయంలోనూ తను చిన్నప్పటి నుంచి ఒక కూతురుగా కాదు కొడుకుగానే చూశారు. నేను ఈరోజు కొడుకుగానే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి ఒక డ్రాయరు చొక్కా వేసి ఆయనతో పాటు తీసుకెళ్లేవారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వందే మాత్రం పాడమనేవారు, జనగణమన పాడేమనేవారు. ఆయనతో పాటు ప్రతి కార్యక్రమంలోనూ ఒక కొడుకుగా గవికిని రెడీ చేసి ఆయనతో పాటు తీసుకెళ్లారు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా మంచివి. నాన్నగారి దగ్గర ఎంతో ఇదిగా చాలా బాగా చెప్పేవారు. ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. నాన్నగారు దాసుగారు అనటానికి గుడివాడలో హరికథ చెప్పడం వల్ల హరికథ నేర్చుకుని ఆయన పేరు దాసు అయింది కనుక దాసుగారు అన్నారు. ఆయన పేరు చోడవరపు రామ్మోహన్ రావు గారు. హరికథ చెప్పడం వల్ల దాసుగారు అయ్యారు. కనుక నాన్నగారు ఆశయం నాకు ఒకటి ఉందండి. నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఇన్ని అవకాశాలు వచ్చినా, ఇన్ని సత్కారాలు అందుకున్న ఆయన అమ్మా నాన్నగారు కోరిక వెళ్ళే తర్వాత నేను నెల్లూరులో డాక్టర్ సోమిరెడ్డి జయప్రద మేడం గారు మరొక పునర్జన్మించిన దేవత. ప్రతి సంవత్సరాలు ఆమె దగ్గర ఉన్నానంటే సాహిత్య వాళ్ళందరికీ కూడా నెల్లూరులో కూడా రూపా అంటే ప్రతి ఒక్కరికి మనం ఎలా కలవరిస్తున్నారు, నెల్లూరులో కూడా నన్ను కలవరిస్తున్నారండి. సిఆర్ దాస్ గారి జీవితం సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన జీవించినంతకాలం కూడా ఉద్యోగిగా పాఠాలు చెప్పడం, మాస్టర్గా పాఠాలు చెప్పడమే కాకుండా భాషా సేవకుడిగా భాషకు ఎంతో సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఆయన యొక్క వారసత్వంగా జన్మించినటువంటి రూప ఈరోజు ఆయన పేరును నిలబెడుతూ మరి ఆయన యొక్క వారసత్వంగా ఆయన యొక్క లక్షణాలు చేపుచ్చుకుంది. ఈ విధంగా ఈమె ఈ తరం పిల్లలకి ఒక స్ఫూర్తి. ఈరోజు మరి పెద్దలు పొంభావ సరస్వతి లాంటి మన్యం వీరగంగాంజనేయులు గారికి సిఆర్ దాస్ గారి పురస్కారాన్ని ఇచ్చి అందరిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు రూపకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దాసు గారుతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాసు గారి ఆశయం ఏదైతే ఉందో ఆ జనగణమనతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 7వ తేదీ శ్రీకాళహస్తి కాలనీలోని శ్రీశక్తి దుర్గా ఆలయంలో RSS ఆధ్వర్యంలో నిర్వహించి హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని హిందూ బంధువులు జయప్రదం చేయాలని RSS విభాగ బౌద్ధిక్ ప్రముఖ పెద్దిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ గీతాభవన్ లో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ప్రముఖ సాహితీవేత్త నవోదయ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివరాలను నవోదయ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు దావులూరి సురేంద్రబాబు, న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యాజీ, కుర్రాళ్ల శ్యాము, వంగవరపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి ఈరోజు శక్తి ఆలయం శ్రీ శక్తి దుర్గాలయం అనేది మనకి గుడివాడలో ఆవిర్భించబడుతోంది. ఆల్రెడీ ప్రారంభం అవుతోంది. చాలా పనులు కూడా ముందుకు సాగుతున్నాయి, వేగవంతంగా సాగుతున్నాయి. వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పుణ్యతిథిన మన రవివారం ఆదివారం ఈ యొక్క మహత్తరమైన ప్రదేశంలో గీతా మందిరంలో ఆహ్వాన పత్రిక ఒకటి దాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఆహ్వాన పత్రిక దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది హిందూ ఆత్మీయ సమ్మేళన ఆహ్వానము. ఈ ఆహ్వాన పత్రిక పేరు అది. ఈ హిందూ ఆత్మీయ ఈ సమ్మేళనానికి అందరినీ మన గుడివాడ ప్రజలందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఇది 7వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 7వ తేదీ నాడు ఆదివారం నాడే, అది కూడా అందరికీ అనుకూలమైన తేదీ రోజునే, అనుకూలమైన దినం రోజునే, ఆ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం అందరికీ సెలవు దినము. మనందరం కూడా హిందూ బంధువులందరం కూడా, ముఖ్యంగా ఇది ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడింది. ఇది ఆ సందర్భంగా మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమ్మేళనానికి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ వందనాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవ సందర్భంగా హిందూ ఆత్మీయ సమ్మేళన ఆహ్వానం డిసెంబర్ 7, 2025 ఆదివారం నాడు శ్రీ 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 మాతా శివానంద సరస్వతి వారు తాడేపల్లి గుంటూరు వారు విచ్చేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులందరూ కాళహస్తి కాలనీ గుడివాడ దొండపాడు రోడ్డులో డిసెంబర్ 7వ తారీఖున మీరందరూ తప్పక హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ కూడా హిందూ సమ్మేళన ఆహ్వానము. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. డిసెంబర్ 7వ తారీఖు జరగనున్నటువంటి కాళహస్తి కాలనీ పక్కనే ఉన్నటువంటి శ్రీ శక్తి దుర్గా ఆలయం ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా హిందూ సమ్మేళనాలు దేశం మొత్తం మీద 1,00,000 కార్యక్రమాలు జరపాలనేటువంటి ఆలోచనతో మన గుడివాడ కాళహస్తి కాలనీ దేవాలయం ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ 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 మాతా శివానంద సరస్వతి వారు తాడేపల్లి వారు విచ్చేస్తున్నారు. అట్లాగే హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందూ సమ్మేళనంలో మార్గదర్శనం పొందవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాము. ఈ ఆలయ కమిటీ వారు శ్రీశక్తి ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీశక్తి దుర్గా ఆలయ సేవా కమిటీ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. వేదిక శ్రీశక్తి దుర్గా ఆలయ ప్రాంగణం 7వ తేదీ అంటే డిసెంబర్ 1వ ఆదివారం నాడు, డిసెంబర్ నెల 1వ ఆదివారం ఉదయం 10 గంటలకు సభా కార్యక్రమం ఉంటుంది. సభ అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా మనం వితరణ చేయడం జరుగుతుంది. దానికి దావులూరు సురేంద్రబాబు గారు నేతృత్వం వహిస్తున్నారు. ఆ వితరణ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి గుడివాడ నియోజకవర్గ యావత్ మంది బంధువులందరూ కూడా విచ్చేసి ఆత్మీయ బంధువులు ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తుఫాన్ ప్రభావంతో కైకలూరు పరిసర ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారిని రమ్య విజ్ఞప్తి చేశారు. కైకలూరు మండపంలో పర్యటించిన అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యవసాయ అధికారి రమ్య మీడియా ద్వారా రైతులకు వివరించారు. ఇస్తా ఉంటున్నారు కదా, అడగండి. ఇస్తా ఉంటున్నారు, ఇస్తారండి. తీసుకోండి, మళ్ళీ ఎందుకో ఒకటి వేసుకోండి. కైకలూరు వ్యవసాయ రైతులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు దివ్య, నేను కైకలూరు మండల వ్యవసాయ అధికారిని. ఇప్పుడు దిత్వా తుఫాను కారణంగా మనకి అలర్ట్ జారీ చేయడం అండి. కావున ఏంటంటే కైకలూరు మండలంలో ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయ రైతులు
వరి కోతలు కొయ్యకూడదని చెప్పనని ఈ 3 రోజులు కూడా వరి కోతలు నిలిపివేయాలని చెప్పనని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగనే ఇప్పుడు మనకి కైకలూరులో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజపట్నము, తామరకొల్లు, వేమరపాడులో. ఈ ఎవరైతే వరి కోతలు కోసి ధాన్యం రెడీగా ఉందో, తేమ శాతం 17 ఉన్నదో వారందరూ కూడా ఇమీడియట్గా గోనె సంచులు తీసుకొని వెళ్ళి వరి ధాన్యాన్ని మనకి కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే రవాణా చేయాలి అని చెప్పనని, అలాగే కోతలు కొయ్యకుండా ఎవరైతే స్టాండింగ్ క్రాప్ ఉందో వారందరూ కూడా నిలిపివేయాలని చెప్పనని మా వ్యవసాయ శాఖ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ధాన్యం రాసుల మీద ఎవరిదైతే ఉందో ఆరబెట్టడానికి ఉన్నదో వాళ్ళందరూ కూడా మనకి టార్పాలిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరైతే కావాలో వాళ్ళందరూ రైతు సేవా కేంద్రం దగ్గర విఏని సంప్రదించి ఆ టార్పాలిన్స్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. తర్వాత ఈ స్టాండింగ్ క్రాప్ ఉన్న రైతులందరూ కూడా రేపు వర్షం కారణంగా నీళ్లు కనుక ఏమైనా నిలబడితే ఆ నీళ్లు వెంటనే వ్యవసాయం చేలోంచి బయటికి పోయే విధంగా చేసుకోవాలని, తర్వాత మనకి వర్షం అయిపోయిన తర్వాత కూడా 5% ఉప్పు ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలని చెప్పనని మన వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తున్నాము. మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, సైకిల్ క్లబ్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సుమారు 3000 మందికి గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత మగ్గిన పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ డైరెక్టర్ పుట్టి రంగనాయకులు, మూడింట్ల రామకృష్ణ, బొగ్గారపు తిరుపతయ్య, క్లస్టర్ అధికారి వేణు, బ్రాంచ్ అధికారి విజయ్, ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్, డాక్టర్ పొట్లూరి వంశీ మరియు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వారు మజ్జిగ ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళకి గుడివాడ సైక్లింగ్ క్లబ్ తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున శుభాకాంక్షలు. డిసెంబర్ 16వ తేదీ నిర్వహించనున్న పెదపారుపొడి మండలం వానపాము గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ 100 సంవత్సరాల ఉత్సవాలను పూర్వ విద్యార్థులు జయప్రదం చేయాలని పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు నిమ్మగడ్డ శివశంకర్ విజ్ఞప్తి చేశారు. వానపాముల జిల్లా పరిషత్ హైస్కూల్లో 100 సంవత్సరాల ఉత్సవాల నిర్వహణపై పూర్వ విద్యార్థుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వానపాముల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ రోజున పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రేపు డిసెంబర్ 16వ తారీఖున ఈ వానపాముల హైస్కూల్కి 100 సంవత్సరాల వేడుకని జరుపుకోవడానికి మేమందరం పూర్వ విద్యార్థులందరం కూడా రెడీగా ఉన్నాం. దానికోసం చర్చించడానికే ఇక్కడికి వచ్చాం. ఈ స్కూల్ పెట్టి 1925వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక గ్రూప్లో సెంటనరీ గ్రూప్ అని ఒకటి తయారు చేసి దానిలో ఇప్పటికే ఒక సుమారుగా 800 మంది విద్యార్థులు దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు, ఈ స్కూలు చాలా ఘన చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఇది. నూజివూడి జమీందార్ గారు, అలాగే ఇక్కడ వేములపల్లి చిన్నరామయ్య గారు అని చెప్పి ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే, అంటే సుమారుగా కృష్ణా జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే 3వ 4వ స్కూల్గా ఇది ఉండటం జరిగింది. ఇక్కడ చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది. పెదపారిపూడి మాది. నేను 77-78 పాస్అవుట్ బ్యాచ్ అనమాట. ఇదే స్కూల్లో చదువుకున్నాం 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. మా ఊరు నుంచి రెగ్యులర్గా ఈ స్కూల్కి అప్పట్లో నడిచి వచ్చేవాళ్ళం. ఈ స్కూల్ అన్ని బట్టి మేము అందరం చదువుకుని రకరకాల పొజిషన్లో ఉన్నాం. మా బ్యాచ్ సుమారుగా 30 మంది ఉన్నారు. 30 మందిలో ఆల్మోస్ట్ ఇప్పటికి 26 మంది కాంటాక్ట్లోకి వచ్చారు. మేమందరం గ్రూప్గా ఫామ్ అయ్యి అందరికీ ఒకరికొకరు ఇన్ఫార్మ్ చేసుకుని ఇన్విటేషన్ పంచుకున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతారు. మేము కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం బాల్యమిత్రులందరినీ కలవడానికి. స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు కలవలేదు. ఇప్పుడు కలవబోతున్నాం. 16వ తారీఖు ఎప్పుడు వస్తున్నాయని చెప్పి అందరం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. అది ఇక్కడ 10th క్లాస్ పాస్అవుట్ అయ్యి బయటకు వచ్చాను. 75 నుంచి 80 వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. సో నా క్లాస్మేట్స్ అయిన చాలామంది పెద్ద పోస్టుల్లోనే ఉన్నారు. సో అలాగే నాకు ముందు కానీ వెనక కానీ ఒక 3-4 బ్యాచ్ల వరకు అందరూ ఈ చుట్టుపక్కల విలేజ్ల నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి అందరూ బాగా పరిచయం అయ్యారు. సో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా
ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఒక 800 మందిని వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగిందండి. సో వాళ్ళందరికీ డే టు డే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఎవరికన్నా కొంతమందికి ఇప్పుడు ఎందుకంటే 100 సంవత్సరాలు అనేటప్పుడు మనం కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. హైయెస్ట్ ఇక్కడ బతికున్న వాళ్ళలో 1963 బ్యాచ్ వరకు ఇప్పుడు మేము ఐడెంటిఫై చేశాము. దానికన్నా కింద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఎవరైనా అవకాశం ఉండి ఈ స్కూల్లో చదువుకుని ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీ మీడియా ద్వారా మేము చేసే విన్నపం ఏంటంటే వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక రకమైన ఇక్కడ రాగానే ఒక రకమైన మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తాయండి. మా డ్రిల్ మాస్టర్ కానీ, మా క్రాఫ్ట్ మాస్టర్ కానీ, లేకపోతే మా సైన్స్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం అండి. సో ఈ అనుభవాలు చాలా గొప్పవి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ పట్టణంలో సందడి వాతావరణంలో జరిగిన సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ. వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, యువత. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా సైకిల్ తొక్కిన ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే వెరిగండ్ల రాము దంపతులు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఈగల్ టీం ఐజీ రవికృష్ణ. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఐజీ. గుడివాడలో ఐజీ రవికృష్ణ ప్రెస్ మీట్. తుఫాన్ సమీపిస్తున్న వేళ గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే వెరిగండ్ల రాము. నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ధాన్యపు గింజ కొనుగోలు చేయించే బాధ్యత నాదంటూ ప్రకటించిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.